హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో దాసరికం చేసేవారికి స్వంతధనం ఉండకూడదంట. చూడండి, ఈ విషయాన్ని మనం మనస్మృతిలో చూడవచ్చు. చూసేటప్పుడు చూడండి, మనస్మృతి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం భాషా ప్రవీణ తెలుగు, ముద్రణ జనవరి 2024లో. దీని యొక్క పబ్లిషర్ నవరత్న బుక్ హౌస్. 8వ అధ్యాయము శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. ఈ యొక్క గ్రంథానికి శ్లోకాలకి నంబర్ ఉండదు. పేజీ నంబర్ 322లో ఈ విషయం రాయబడింది. చూడండి, శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. నిస్సంశయంగా బ్రాహ్మణుడు తన సేవకుని ధనాన్ని ఆశించవచ్చు. కారణం, దాసరికం చేసేవారికి స్వంత ధనం ఉండదు. అయితే ఇలా చేయడం ఆపత్ సమయంలోనే బలిమిన యజమానిగా ఉన్న విప్రుడు తన సేవకుని ధనం తీసుకున్న రాజదండన లేదు. చూడండి, మనస్మృతి ప్రకారము ఈ యొక్క శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి, బ్రాహ్మణుడు తన సేవకుని ధనాన్ని ఆశించవచ్చంట. చూడండి, బ్రాహ్మణుడు మనకు తెలిసినట్టుగా పూజలు చేస్తూ ఉంటారు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలు, ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ మధ్యలో ఏం చేయాలంటే రౌడిజం కానీ చేయాలనేసి ఈ యొక్క గ్రంథంలో రాసుకొని ఉండరు. చూడండి, నిస్సంశయంగా బ్రాహ్మణుడు తన సేవకుని ధనాన్ని ఆశించవచ్చంట. చూడండి, తన సేవకును అంటే కింద పనిచేసే సేవకుని ధనాన్ని ఆశించవచ్చంట. ఈ సేవకులు అనేవారు ఎవరని కానీ చూసేటప్పుడు మన భారతదేశంలోనే చూస్తే హైయెస్ట్ పర్సెంట్ జనాలు ఎవరో ఒకరి కింద పనిచేస్తూనే ఉంటారు. ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉన్నప్పటికీ కానీ అతను ఓనర్ కాదు, అతను ఒకరి కింద పనిచేసేవాడే అయి ఉండడు. ఇలా పనిచేసే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ధనాన్ని, వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిని ఈ బ్రాహ్మణులు ఆశించవచ్చంట. కారణం ఏమంటే, దాసరికం చేసేవారికి స్వంత ధనం ఉండదంట. అంటే దాసరికం చేసేవారు సొంత ధనాన్ని ఎత్తిపెట్టుకోకూడదు, వాళ్ళు సంపాదించుకోకూడదు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఉండకూడదు, వాళ్ళ దగ్గర డబ్బే ఉండకూడదు, వాళ్ళకని ఒక ఇల్లు ఉండకూడదు. ఒకవేళ ఉంటే దీన్నంతా బ్రాహ్మణులు ఆశించవచ్చంట. ఇది ఎంత దారి దోపిడీ అయిందో ఒకసారి ఆలోచించండి. కష్టపడి సంపాదించినటువంటి వ్యక్తి యొక్క ధనాన్ని తీసుకోవడం ఇది ఎంత మోసపూరితమైన కుట్ర అయ్యిందో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే అనేక మంది మతోన్మాదులు సోషల్ మీడియాలో వచ్చేసి బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ ఈ మనుధర్మ శాస్త్రాన్ని నిలబెట్టాలనుకొని, మా సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకొని ఆలోచిస్తూ ఉండరు. అయితే ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే మనుధర్మ శాస్త్రాన్ని పాటించడమే అయ్యింది. ఎందుకంటే అనేకమైన హైందవ గ్రంథాలలో ఈ మనుధర్మ శాస్త్రం యొక్క స్వభావము, దీని యొక్క ఆలోచన, దీని యొక్క సిద్ధాంతము మనం అన్ని పురాణాలు, రామాయణం, మహాభారతం, ఇలా అనేక గ్రంథాల్లో చూడవచ్చు. ఇక్కడ చూస్తే చూడండి, అదే రీతిగా ఈ యొక్క దాసరికం చేసేవారికి సొంత ధనం ఉండదంట. ఒకవేళ ఉంటే చూడండి, ఎడేం తర్వాత రాసింది ఏమనంటే, బలిమిన యజమానిగా ఉన్న విప్రుడు అనేటప్పుడు బ్రాహ్మణుడు అయి ఉంటాడు. చూడండి, ఒకవేళ స్ట్రాంగ్ అయినటువంటి యజమానిగా ఉన్న విప్రుడు అంటే బ్రాహ్మణుడు తన సేవకుని ధనం తీసుకున్న రాజదండన లేదంట. ఒకవేళ బలవంతంగా పోట్లాడి అతన్ని కొట్టి ఏమైనా ధనాన్ని కానీ పీక్కున్నా కానీ రాజదండన అంటే ఎటువంటి శిక్ష లేదంట. చూడండి, అనేక మంది ఇప్పుడు చూసేటప్పుడు సోషల్ మీడియాలో పోరాడుతూ ఉండరు. ఇటువంటి ధర్మశాస్త్రాన్ని మన దేశంలో రానియాలని అనేక మంది పోరాడుతూ ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సత్యాన్వేషకులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో ప్రత్యేకంగా పరోక్షంగా ఏమైనా మిమ్మల్ని దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. ఈ వీడియో గురించి మీరు ఏదైనా మాతో స్పందించాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మా దగ్గర పంచుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనుధర్మశాస్త్రంలో ఉండే వివక్ష గురించి అనేక వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాల్సి ఉంటే చూడొచ్చు. ఇంకా ముందు రోజుల్లో కానీ ఇంకా ఏమేమైతే దాగి ఉన్నటువంటి అనేక రహస్యాలని మా ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుద్ది. ఇంకా అనేకమైన వీడియోలు చూడాలనుకునేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.